సడన్ గా అర్జున్కి ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. ఒకవేళ అత్తయ్య గారు చెప్పినట్టు అంజలి ఇదంతా వెనుకుండి నడిపిస్తుందంటావా? అంజలి వదినకి మాత్రం ఆ అవసరం ఏముంది వదినా? మరైతే అర్జున్ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు? అర్జున్ ఎంత మొండిగా ఉంటాం నేనెప్పుడు చూడలేదు. అసలు అమ్మ మాటకి ఎదురే చెప్పేవాడు కాదు. అలాంటిది అమ్మ ఊరేసుకుంటున్నా తన నిర్ణయం మార్చుకోలేదు. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను. అంత కోపం ఎందుకే కాంతం? కాస్త వాడి వైపు నుంచి కూడా ఆలోచించు. తల్లి ఊరేసుకుంటానంటున్నా ఏం సంబంధం లేనట్టు కూర్చున్నాడు. అలాంటప్పుడు నేను ఎందుకు వాడి గురించి ఆలోచించాలి? నీ బాధ ఏమిటే? వాడు పెళ్లి చేసుకుంటున్నాడనే, లేకపోతే నీ మాట వినడం లేదనే? హే! నా మాట విన్నా వినకపోయినా పర్వాలేదు, అది 4 గోడల మధ్య ఉండిపోతుంది. అమ్మో, అదే పెళ్ళంటే ఊరందరికి తెలిసిపోతుంది. ఎంత అవమానం! నా తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి? అర్జున్ ఏమైనా చిన్నపిల్లాడా? దాని గురించి కూడా వాడు ఆలోచించుంటాడు కదా. అలాంటిది దాని వెనక ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అరే, పెద్దవాళ్ళకి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మీరెన్నైనా చెప్పండి, నాకు ఈ పెళ్లి జరగడం ఏ మాత్రం ఇష్టం లేదు. చేసుకుంటే తప్పే ఉందన్నయ్య. భార్య భర్తలు పెళ్లి చేసుకోకూడదని ఏ చట్టంలో రాసింది? చట్టాల్లో లేకపోయి ఉండొచ్చు, కానీ అది మన సంప్రదాయానికి విరుద్ధం. ఈ సాంప్రదాయాలు కట్టుబాటులన్నీ మనుషులు సృష్టించినవే కదన్నయ్య. మనం ఆనందంగా ఉండడం కోసమే కదా వాటిని పెట్టారు. అందుకనే వాటిని పాటించమని చెప్తున్నా. పాటించడంలో తప్పులేదన్నయ్య, కానీ వాటిని మాత్రమే పాటించాలనుకోవడం మాత్రం మూర్ఖత్వం అవుతుంది. అర్జున్ అన్నయ్య అన్నట్టు ఈ పెళ్లి జరిగితే మళ్ళీ అందరూ సంతోషంగా ఉంటారు. పూజ చెప్తోంది వింటుంటే నాకు నిజమేమో అనిపిస్తుందండి. ఎలాగో అంజలి అర్జున్ పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అదే ముహూర్తానికి మనం కూడా మళ్ళీ పెళ్లి చేసుకుందామండి. చాలా బాగుంటుంది. వదినా, నువ్వు కూడానా? ఊసే ఊసే ఊసే, మా అమ్మ గనక ఈ మాట ఉందనుకో నేను నిలువునా పాతేసిద్ది. నీకు దండం పెడతానే, ఉన్న సమస్యలు చాలు, మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చిపెట్టకు. ముందు ఈ గండం గడిచిపోను. నాకెందుకు అర్జున్ అన్నయ్యకి పెళ్లి జరిపిస్తే అన్ని గొడవలు తొలగిపోయి మనం అందరం మళ్ళీ సంతోషంగా ఉంటామనిపిస్తుందన్నయ్య. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మన ఆనందం కోసం నలుగురిలో నవ్వులు పాలవుతావా? పెళ్లి చేసుకుంటే పరువేం పోతుంది? ఎందుకు పోదండి? అసలు బంధువుల దగ్గరికి వెళ్ళి ఏమని పిలుస్తాం? అమ్మా, నా కొడుకు కోడలు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, మీరు తప్పకుండా వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించండి అని పిలవాలా? వినడానికి ఎంత దరిద్రంగా ఉందో. ఛీ ఛీ! నాకేమనిపించట్లేదు, నువ్వే అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేస్తున్నావు. ఛీ! చూడు, నీ ఈగోని పక్కన పెట్టి ఆలోచించు, అంతా నీకే అర్థమవుతుంది. ఎవరెన్ని చెప్పినా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్నయ్య ఈ పెళ్లి చేసుకోవడం ఖాయం. చూసావా పెళ్ళనగానే ఎంత గొడవ జరిగిందో? అమ్మ ఊరేసుకోవడానికి సిద్ధపడింది, అయినా కానీ చూస్తూ ఉండిపోయాను. మరి నా పెళ్లి రోజు పట్టేల కోసం మీ అమ్మ అంత గొడవ చేస్తుంటే నువ్వు మౌనంగా ఉన్నావు. అప్పుడు తప్పనిపించలేదా? బయటికి వెళ్ళిన నేను ఏమయ్యానో నీ జాలి కూడా లేకుండా మీ అమ్మ అంజలిని పెళ్లి చేసుకోమంటే మౌనంగా ఒప్పుకున్నావు. అప్పుడు నీకు తప్పనిపించలేదా? నేను చనిపోయానని తెలిసినా నీకు బాధ కలగలేదు గాని మీ అమ్మ చస్తానని డ్రామా ఆడగానే తెగ బాధపడిపోతున్నావు. అంటే మీ అమ్మదే నా ప్రాణం, నాది కాదా? మాట్లాడవేంటి అర్జున్? గీత, అప్పుడు నేనున్న పరిస్థితిలో ఏం చేయలేకపోయాను. ఏయ్, ఇప్పుడు కూడా నువ్వేం చేయడానికి వీలేదు. నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి. నన్ను పెళ్లి చేసుకుంటావంటే ఒప్పుకున్నాను కదా, కానీ ఇలా అందరి ముందు కాకుండా
మనిద్దరం దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నువ్వన్నట్టుగానే నేను చనిపోతాను. వీల్లేదు. నా పెళ్లి అందరి ముందు జరగాలి. అదే ఎందుకు? నా పెళ్లి అప్పుడు ఎలా జరగాలని అనుకున్నానో ఇప్పుడు కూడా అలాగే జరగాలి. నీ కోరిక బానే ఉంది గీత. నువ్వు అందరి ముందు నన్ను పెళ్లి చేసుకొని అదే పెళ్లి మండపంలో నన్ను చంపి నా ఆత్మని తీసుకెళ్ళిపోతావు. కానీ ఈ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆలోచించావా? కానీ పెళ్లి జరిగిన రోజే నేను చచ్చిపోతే వాళ్ళు తట్టుకోగలరా? అదే నాకు కావాలి. పెళ్లి మండపంలో నీ శవాన్ని చూసి అందరూ కుల్లి 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 ఏడవాలి. కళ్ళ ముందే ప్రేమించినవాడు దూరం అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. 6 సంవత్సరాలు నేను అనుభవిస్తున్న నరకాన్ని వాళ్ళు జీవితాంతం అనుభవించాలి. గీత ప్లీజ్, నువ్వు చెప్పిన ప్రతి దానికి ఒప్పుకున్నాను కదా. ఈ ఒక్క విషయంలో నా మాట విను. వినను. నేనెవ్వరి మాట వినను. ఈ గీత మాట అందరూ వినాలి. అందరూ వినాలి. ఇప్పుడు చెప్తున్నా విను. ఈ పెళ్లి ఎలా జరగాలంటే మండపమంతా పచ్చని తోరణాలతో అలంకరించాలి. బంధువులు ముత్తైదువులతో పెళ్లి మండపమంతా నిండిపోవాలి. పెళ్లి జరిగినంతసేపు సన్నాయి మేళాలు మారు మోగాలి. ఈ పెళ్లికొచ్చిన వాళ్ళందరూ నా అదృష్టాన్ని, పెళ్లి వైభోగాన్ని చూసి కుల్లి కుల్లి చావాలి. అలా జరగాలి నా పెళ్లి. అర్థమైందా? చూడజున్, ఈ ఇంట్లో వాళ్ళని ఏం చేయనని నీకు మాటిచ్చాను కాబట్టే ఓపిగ్గా ఉంటున్నాను. నేను చెప్పినట్టు జరగకపోతే ఇప్పటి వరకు నా సహనాన్నే చూసావు, తరువాత నా కోపాన్ని చూస్తావు. నన్ను ఒప్పించడం మానేసి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు. వెళ్ళా. అసలు నువ్వు చెప్పేది వింటుంటే నేను నమ్మలేకపోతున్నాను అర్జున్. మీకు కాబట్టి కనీసం చెప్పగలుగుతున్నాను అంకుల్. కానీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పలేను. ఇంట్లో వాళ్ళు చేస్తున్న పనులకి ఆ గీత వాళ్ళని ఏం చేస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను. పెళ్లి చేసుకోవడం వరకంటే ఓకే అర్జున్, కానీ ఆత్మసమర్పణ చేసుకోవడం ఏంటి? మరి ఏం చేయమంటారు అంకుల్? గీత అలాంటి కోరిక కోరింది. ఒకవేళ తను చెప్పినట్టు చేయకపోతే మన కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానంది. మై గాడ్, వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా నువ్వింత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు అర్జున్? మన కుటుంబం మొత్తం చనిపోవాలా లేక నేను మాత్రమే చనిపోవాలా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు నాకు రెండోదే బెటర్ అనిపించింది. నో, నువ్వు తీసుకుంటుంది రైట్ డెసిషన్ కాదు అర్జున్. ఈ పరిస్థితిలో మనం ఒకసారి స్వామీజీ గారిని కలవడం మంచిదనిపిస్తుంది. స్వామీజీ గారు ధ్యానం నుండి బయటకు రావడానికి ఇంకా 5 రోజులు టైం ఉంది. అందుకని నువ్వు నీ ప్రాణాన్ని రిస్కులో పెడతావా? ఒకవేళ స్వామీజీ గారు ధ్యానం నుంచి బయటకు వచ్చేలోపే
ఏదైనా జరగరాంది జరిగితే నో, అలా జరగడానికి వీల్లేదు. ఆయన ధ్యానాన్ని డిస్టర్బ్ చేసైనా సరే మనం వెంటనే ఈ విషయం ఆయనతో చెప్పాలి. మీరొక విషయం మర్చిపోతున్నారు అంకుల్. స్వామీజీ గారు ఆ ధ్యానం చేస్తున్నదే మన కుటుంబాన్ని కాపాడటం కోసం. అలాంటప్పుడు తనని మనమే డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. నా హెల్ప్ ఏదో కావాలన్నా కనీసం అదైనా చెప్పు అర్జున్. నీకోసం ఏదైనా చేస్తాను. మనం ఈ ప్రమాదం నుండి బయటపడడానికి చివరిగా ఒక్క అవకాశం ఉంది అంకుల్. ఏంటది? స్వామీజీ గారు ధ్యానం నుండి బయటికి రావడానికి ఇంకా 5 రోజులు పడుతుంది కదా. గీత కోరిన పెళ్లిని 5 రోజుల పెళ్లిలా నాటకమాడి స్వామీజీ గారు వచ్చే వరకు ఆపగలిగితే గీతని అంతం చేసే అవకాశం దొరుకుతుంది. ఐడియా బానే ఉంది అర్జున్, కానీ ఇందులో నేనేం చేయాలి? ఏం లేదంకుల్. నేను మళ్ళీ పెళ్లి అని అంటుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అడగడానికి నాకు మొహమాటంగా ఉంది, కానీ వినడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. మీరింటికొచ్చి ఒక పెద్ద మనిషిలా ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. ఏంటంకుల్, మాకు పెళ్ళంటే మీకు కూడా నవ్వొస్తుందా? చచ్చా, అలా ఏమి లేదు అర్జున్. నువ్వు చెప్తే ఒప్పుకోని వాళ్ళు నేను చెప్తే ఒప్పుకుంటారంటావా? మనకి వేరే మార్గం లేదంకుల్. అట్లీస్ట్ ట్రై చేద్దాం. కాంతం గారు, నేను చెప్పే విషయం మీకు కొంచెం ఇబ్బందిగానే అనిపించవచ్చు, కానీ మా వాడిని వెంట పెట్టుకుని వచ్చావంటేనే విషయం అర్థమైందిలేవయ్యా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో? కాంతం గారు, ముందు నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? నీ కొడుకు రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. మీరు వెంటనే ఒప్పుకొని వాళ్ళ పెళ్లి జరిపించండి అంటావు, అంతేగా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముందయ్యా? ఆ? నీకే ఇలాంటి కొడుకుండి వాడు ఇలాగే రెండోసారి పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు, ఆ? ఒప్పుకుంటావా? అది ఏదైనా మన దాకా వస్తే గాని ఎదుటి వాళ్ళు పడే బాధ ఏంటో మనకు అర్థం కాదు. ఎందుకు ఊరుకోవాలండి? ఈయనకి పెళ్లి లేదు, పెళ్ళం లేదు, గాని నా కొడుక్కి రెండోసారి పెళ్లి చేయమని చెప్పడానికి వచ్చాడు. చూడండి కాంతం గారు, తల్లిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. లేదు, నీకు నిజంగానే మా బాధ ఏంటో అర్థమై ఉంటే ఇలా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించేవాడివే కాదు. కాంతం గారు, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరన్నట్టు రెండోసారి పెళ్లి చేసుకోవడం తప్పే, కానీ ఇప్పుడు కాదండి, మన జనరేషన్లో చేసుకోవడం తప్పు. అవునండి, మన రోజుల్లో బంధాలకి బంధుత్వాలకి విలువ ఉండేది. మనిషికి సాటి మనిషి అంటే గౌరవం ఉండేది. కానీ ఈ రోజుల్లో అవేమీ లేవు. బంధాలన్నీ ఫేస్బుక్లు, చాటింగ్ల దగ్గరే ఆగిపోయాయి. పండగలంటే పార్టీలు, పబ్బులు అనుకుంటున్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి పద్ధతులే కరెక్ట్. కనీసం ఇలా మళ్ళీ పెళ్లి జరిపించడం వల్ల
మనుషులు దగ్గరవుతారు, బంధాలు గట్టిపడతాయి. పైగా అర్జున్ ఏదో చేయకూడని తప్పు చేస్తున్నట్టు చూస్తున్నారు. ఈ పద్ధతులన్నీ ఇక్కడ కొత్తగా ఉండొచ్చు, కానీ వెస్ట్లో ఇదంతా కామన్ అండి. చాలేవయ్యా పెద్ద చెప్పొచ్చావు. ఈస్ట్ వెస్ట్ అని ఓ పెద్ద కబుర్లు చెప్తున్నావు. ఏ మాకు తెలీదు ఆ విషయాలన్నీ? కాంతం, వాళ్ళెవరో మారారని మేం కూడా మారాలా? సాంప్రదాయాలని మోడర్న్ కల్చర్ అంటూ మంట కలుపుతుంటే చూస్తూ కూర్చోవడం మా వల్ల కాదు. ఎవరైనా చెప్పినా సరే ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు. అమ్మా, ఇంత గొడవ ఎందుకు? ఒప్పేసుకోవచ్చు కదా. 3 రోజుల నుంచి అందరూ ఇంట్లో దీని గురించి ఆలోచన. దీనివల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతుంది. అయినా అర్జున్ ఎవరిని పెళ్లి చేసుకుంటా అన్నాడమ్మా? వాడి భార్యనే కదా, ఇందులో తప్పే ఉంది. అవునరా, తప్పేం లేదు. ఇంకెందుకు ఆలస్యం? వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఆ, బంధాలు ఇంకా గట్టి పడతాయి. ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా అయింది. నువ్వు ఈ విషయాన్ని ఇంకా లేట్ చేస్తే నీ పెద్ద కోడలు మళ్ళీ పెళ్లి చేయమని అడుగుతుంది. ఆ అనుకున్నాన్రా. చూసావమ్మా నా బంగారు చిన్న కోడలా? నీ రోగం మా ఇంట్లో అందరికి ఎట్లా పాకిపోయిందో ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ కడుపు మంట చల్లారిందా? ఆ అసలు ఏమి జాతకమే నీది. నీ యొక్క అదే ఆ గీత చచ్చి దెయ్యమై మమ్మల్ని పిక్కుతింది. నువ్వేమో బతికొండగానే మమ్మల్ని పీక్కు తింటున్నావే. అసలు మీ ఇద్దరు నా కుటుంబం మీద కక్ష సాధించడానికే పుట్టారే. అమ్మా, అర్జున్ అర్జున్ ఒరే అర్జున్, ఏంట్రా పని? రే ఆపరా. అమ్మా, నువ్వు చేస్తావని బెదిరించావు, కానీ ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేను నిజంగానే షూట్ చేసుకుని చచ్చిపోతా. పెళ్లి కోసం చావడం ఏంట్రా అర్జున్? తీసేరా, ఆ గన్ను తీసేరా. నిన్న నువ్వు చావడానికి సిద్ధపడినప్పుడు తెలియలేదా? నేనన్నది పెళ్లి కోసం కాదురా, పరువు కోసం చస్తా అన్నాను. తీసేరా. నీ కొడుకు ప్రాణాలు ముఖ్యమో పరువే ముఖ్యమో నువ్వే తెలుసుకో. ఒరే అర్జున్, వద్దురా వద్దురా. ఏమండి, ఇంకా ఆలోచిస్తావేంటి? పెళ్లి ఒప్పుకోవే. ఏంటండి ఇది? అమ్మా, ఇంత దూరం వచ్చాక నువ్వు మొండిగా ఉంటావు అర్థం లేదమ్మా. ఒప్పేసుకోమ్మా. అన్నయ్య అన్నంత పని చేసేలా ఉన్నాడమ్మా. ఒప్పుకో అమ్మా ప్లీజ్. అవునత్తయ్య, పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే టైం కాదత్తయ్య. ఒప్పుకోండత్తయ్య, నా మాట విని ఒప్పుకోండత్తయ్య. సరే ఒప్పుకుంటున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు తగలడండి. కానీ ఒక్క కండిషన్. మళ్ళీ ఏమిటి? ఈ పెళ్లి మన ఇంట్లో మన వాళ్ళ మధ్యలోనే జరగాలి. బయట వాళ్ళకి తెలియడానికి వీల్లేదు. కుదరదు. ఈ పెళ్లి బంధువులందరినీ పిలిచి చాలా గ్రాండ్ గా జరగాలి. ఒరే ఒరే, నీకు పెళ్లి కావాలా, మా పరువు తీయడం కావాలా? అవన్నీ కాదు, అంజలికి నచ్చినట్టే జరగాలి. దానికి నచ్చినట్టు పెళ్లి జరగడం ఏంట్రా? అవునమ్మా, అప్పుడు మీరు పెళ్లి చేయాలనుకున్నది గీతకు నాకు, కానీ అనుకోకుండా నేను అంజలి పెళ్లి చేసుకున్నాం. ఎలాగైతేనే పెళ్లి జరిగింది కదా. ఈసారి అలా జరగకూడదు అంటున్నాను. అంజలి ఇష్ట ప్రకారమే పెళ్లి జరగాలి. అప్పుడు జరిగిన మా పెళ్లి కట్టే 10 ఇంతలు గ్రాండ్ గా జరగాలి. అలాగైతేనే ఒప్పుకుంటాను. కుదరదంటే చెప్పండి, ఇప్పుడే షూట్ చేసుకొని చచ్చిపోతాను. అన్నయ్య మాటికి షూట్ చేసుకుంటామని బెదిరిస్తావేమిట్రా? మీ అమ్మ పెళ్లికే ఒప్పుకుంది, ఈ చిన్న విషయానికి ఒప్పుకోదా? నీ ఇష్టం వచ్చినా కానివ్వు, ముందా గన్ను దించు. ఏమండి? కాంతం, ఇంకేం మాట్లాడకు. నువ్వు ఒప్పుకున్నావు అంతే. పద వెళ్దాం. రా.
సారీ అంకుల్. అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. చచ్చా, అవే మాట్లాడ్జున్. నువ్వు చేస్తున్న త్యాగం ముందు ఇది చాలా చిన్న విషయం. కవలు పిల్లలు కదా, కలిసి ఉంటారని గీతాంజలిని కలిపి పేరు పెట్టాం. కానీ ఇలా చంపుకునేంతగా ఒకరిలో ఒకరు కలిసిపోతారని కల్లో కూడా అనుకోలేదు.